అందరికీ నమస్కారం. యూడైస్ ప్లస్ పోర్టల్లో ఎస్ఎస్సి అంటే 10వ తరగతి నామినల్ రోల్ వివరాల్లో ఏవైనా తప్పులుంటే వాటిని చాలా తేలిగ్గా ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్కూల్ ఎస్ఎస్సి నామినల్ రోల్స్లో తప్పులు దొరలాయా? అయ్యో, ఇది చాలా మందికి ఎదురయ్యే సమస్యే. ముఖ్యంగా విద్యార్థుల పరీక్షల టైంలో ఇది చాలా టెన్షన్ పెడుతుంది కదా. కానీ అస్సలు కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు వాటిని సరిచేయడం చాలా అంటే చాలా సింపుల్ అయిపోయింది. ఈ ప్రాసెస్ ఏంటో మనం వివరంగా చూసేద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. అదేనండి, నామినల్ రోల్స్ ఎడిట్. గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్ డీటెయిల్స్ మార్చే ఆప్షన్ డైరెక్ట్గా స్కూల్ లెవెల్లోనే ఇచ్చేశారు. మరి ఆ పోర్టల్ను ఎలా యాక్సెస్ చేయాలి? లాగిన్ అవ్వడం దగ్గర్నుంచి కరెక్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ని వెతకడం వరకు ప్రతి స్టెప్ని మనమిప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ముందుగా యూడైస్ ప్లస్ సైట్ ఓపెన్ చేయండి. అక్కడ స్టూడెంట్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్కూల్ డైస్ కోడ్ని యూజర్ ఐడీగా ఇచ్చి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. లోపలికి వెళ్ళగానే డాష్బోర్డ్ కనిపిస్తుంది. అందులో 10వ తరగతిని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏ సెక్షన్కి చెందిన స్టూడెంటో ఆ సెక్షన్ని సెలెక్ట్ చేసి పక్కనే ఉండే వ్యూ మేనేజ్ బటన్ని క్లిక్ చేయాలి. స్టూడెంట్స్ లిస్ట్ మొత్తం ఓపెన్ అవుతుంది కదా. అప్పుడు మార్పులు చేయాల్సిన విద్యార్థి పేరుకి ఎదురుగా ఉన్న ఎగ్జామ్ డీటెయిల్స్ సెక్షన్కి వెళ్ళాలి. ప్రస్తుతానికైతే మార్పులు చేయడానికి మనకు కేవలం ఈ ఒక్క సెక్షన్లోనే పర్మిషన్ ఉంది. మీరు గనక ఇదివరకే డీటెయిల్స్ ఫైనలైజ్ చేసి ఉంటే ఆ ఫైనలైజ్డ్ అనే స్టేటస్ కిందనే ఒక ఎర్ర రంగు బటన్ కనిపిస్తోంది. అదే కరెక్షన్ బటన్. మార్పులు మొదలుపెట్టడానికి దానిమీద క్లిక్ చేయడమే. రైట్, ఇప్పుడు మనం అసలు పనిలోకొచ్చేశాం. వివరాలలో మార్పులు చేయటం. ఇక్కడ ఏమేం మార్చగలం, ఏవి మార్చలేమన్నది చాలా ముఖ్యం. దానిపై దృష్టి పెడదాం. మనం ప్రస్తుతం ఏ ఫీల్డ్స్ ఎడిట్ చేయగలమో ఒకసారి చూద్దాం. సిడబ్ల్యూఎస్ఎన్ స్టేటస్ అంటే ఎస్ లేదా నో అనేది మార్చొచ్చు. అలాగే స్టూడెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, లాంగ్వేజ్ సబ్జెక్టులు, ఇంకా జనరల్ సబ్జెక్టుల వివరాలు, వీటన్నిట్లో తప్పులుంటే ఇప్పుడే సరిదిద్దుకోవచ్చన్నమాట. అయితే ఇక్కడొక చిన్న విషయం గమనించాలి. స్టూడెంట్ ఫోటో ఇంకా సిగ్నేచర్ మార్చే ఆప్షన్ ఇస్తామని చెప్పినా ప్రస్తుతానికైతే ఆ బ్రౌజ్ బటన్ పనిచెయ్యట్లేదు. సో ఫ్యూచర్లో ఇది వర్క్ అవ్వచ్చేమో గానీ ప్రస్తుతానికి ఫోటోలు, సైన్లు అప్లోడ్ చెయ్యలేం. మార్పులన్నీ చేసేసిన తర్వాత కొన్ని చాలా ముఖ్యమైన ఫైనల్ స్టెప్స్ ఉన్నాయి. వీటిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, అవసరమైన మార్పులన్నీ చేసిన తర్వాత వాటిని సిస్టంలో సేవ్ చేయడానికి సబ్మిట్ బటన్ని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. లేకపోతే మనం పడ్డ కష్టమంతా వృధా, ఏ మార్పులు సేవ్ అవ్వవు. సబ్మిట్ చేశాక మనం మార్చిన వివరాలు బీఎస్ఈ అంటే మన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సైట్లో అప్డేట్ అవ్వటానికి సుమారుగా 24 గంటల సమయం పడుతుంది. అంటే మనం సబ్మిట్ కొట్టగానే వెంటనే మార్పులు కనిపించవన్నమాట. కానీ దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. యూడైస్ ప్లస్లో మనం మార్చిన డేటా ఆ 24 గంటల్లోపు గ్యారంటీగా సింక్ అవుతుంది. చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం. విద్యార్థుల భవిష్యత్తు మన చేతుల్లోనే కదా ఉంది. అందుకే వివరాలన్నీ మళ్లీ 1-2 సార్లు సరిచూసుకున్నారా? ఈ చిన్న జాగ్రత్త వారి భవిష్యత్తుపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది.